గ్లోబల్ సమ్మిట్ అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ గ్లోబల్ సమ్మిట్లో ఏర్పాట్లకు సంబంధించి అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఈ రోజు గ్లోబల్ సమ్మిట్ ప్రారంభమైంది. మరో రోజు రేపు కూడా కొనసాగుతుంది. మనతో పాటు మంత్రి పున్నం ప్రభాకర్ ఉన్నారు. మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. ఈ గ్లోబల్ సమ్మిట్ ఏ ఆశయంతో మీరు పెట్టారు? 2047 ఒక విజన్ చేసుకొని తెలంగాణ ముందుకు పోవడానికి ప్రపంచంలో ఇక్కడున్నంత సౌకర్యాలకు సంబంధించిన విషయం లోపల బాగున్నాయి. ఇప్పటికే ఐటీ రంగంలో కానీ, ఫార్మా రంగంలో కానీ, ఏరోస్పేస్ రంగంలో కానీ, ఇండస్ట్రీస్ కానీ, లేకపోతే టూరిజం కానీ, హెల్త్ టూరిజంలో కానీ మనమందరం కూడా తెలంగాణ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అది ఇంకా గ్లోబల్ లెవెల్లో తీసుకెళ్లాలని ఆలోచనతో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి? అది ఇంకా దీన్ని ఒక విజనరీ, దానికి సంబంధించిన ఫర్దర్ జరిగే ప్రొసీడింగ్స్ లోపల క్లారిటీ వస్తుంది. ఇది మొత్తానికి అయితే తెలంగాణలో పెట్టుబడులకు సంబంధించి పెద్ద ఎత్తున రాబోతున్నాయి. అన్ని రంగాల్లో అభివృద్ధికి సంబంధించి విజన్ 2047 ప్లాన్తో ముందుకు వెళ్తున్నామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ ధనుంజయ్తో తిరుపచారి, 10 టీవీ, భారత్ ఫ్యూచర్ సిటీ.